తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము తొలి వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన రాజైన దావీదు యొక్క కీర్తన. ఇందులో అయితే కనుక ఆ మొదటి మాటలోనే, అదే రెండో వచనంలోనే మనం రెండో మాట చదివితే, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఎందుకు ఈరోజు మనం ఉదయకాలంలోనే ఆయన సన్నిధికి మనం చేరాలి? ఎందుకు ఈరోజు ఒకళ్ళ విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినం అనుకున్నప్పుడు దీన్ని మనమందరము కూడా ఎందుకు అంత గొప్పగా మనం ఆచరించాలి అనుకున్నప్పుడు దావీదు గారికి అర్థమైనది ఏంటంటే, ఆయన నా ఎడల చేసిన ఉపకారములను బట్టి నేనేం చేస్తానో కృతజ్ఞతలు చెల్లిస్తాను. మీరు ఎఫ్సీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఏముంటుందంటే, ప్రతి విషయమందును మీరు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఒక మనిషిగా మొట్టమొదట మన గౌరవం ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రతి విషయమందు మనం కృతజ్ఞత కలిగి ఉండటం. నా భార్య నన్ను ప్రేమించి నా ఎడల తను చేసే ప్రతి పనిని బట్టి, అది నాకు పెట్టే ఆహారాన్ని బట్ట, నాకు సమకూర్చే ఈ వస్త్రాలన్నింటినీ శుభ్రం చేసే విధానాన్ని బట్ట, నా కొరకు పిల్లలకని ఆవిడని పెంచిన విధానాన్ని బట్ట, లేకపోతే కనుక నేనున్న నివాసాన్ని అయితే కనుక శుభ్రపరిచిన విధానాన్ని బట్ట, తనకున్న పరిధిలో గృహ పరిపాలన సాగిస్తూ నాకు ఏ విధమైన లోటు లేకుండా చేస్తున్నందుకు నేను ఎల్లప్పుడూ కూడా నా భార్య ఎడల ఎలా ఉండాలో తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను నా భార్య ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మాత్రమే నేను దేవుని చిత్తానుసారంగా దేవుని ఎరిగిన వాడిని అనిపించుకుంటాను. చేసిన పనిని బట్టి కృతజ్ఞత, అది మాటలతో చెప్పడం కాదు. థ్యాంక్స్ అంటే సరిపోవచ్చు. థ్యాంక్స్ అంటే కాదు, కృతజ్ఞతలు అని చెప్పడం కాదు. కానీ ఆ కృతజ్ఞతని నేను మరొక విధంగా చెప్పేటట్టుండాలి. తానేమో తనకి చేయాల్సింది, చేతనైంది తను చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓ భర్తగా తనకి భద్రత కలిగించాలి. ఎవరి వలన తనకి ఏ హాని కలగకుండా నేనున్నంతసేపు కూడా నా తల్లి అయినా, తండ్రి అయినా, అత్తైనా, మామైనా, అన్నైనా, తమ్ముడైనా ఎవరూ కూడా తనైతే కనుక ఒక పల్లెత్తు మాట అనే పరిస్థితి రానియకుండా, నన్ను బట్టి కానీ కుటుంబాన్ని బట్టి కానీ బయట వ్యక్తులు ఎవరూ కూడా అయితే కనుక తనకి ఏ మాట పడనీయకుండా తనకి సంరక్షించాలి, తన్ని పోషించాలి, తను సంతోషపెట్టాలి. తన భద్రతను గురించో లేకపోతే కనుక తన భవిష్యత్తును గురించో నేను ఒక మంచి ఆలోచనతో తనైతే క్రమంగా నడిపించడం. నా ఎడల ఆమె చేయగలిగింది ఆమె చేస్తుంది. ఇప్పుడు ఆమె ఎడల నేనేం చేయాలనేది నేను చేయాలి. ఇది కృతజ్ఞత కలిగి ఉండటం. మాటలు కాదు, క్రియల్లో కనపడాలి. దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడు మొదట తన భార్యను గురించి ఇలాగ ఆలోచించుకుంటాడు. తన బిడ్డలను బట్టి కూడా తను ఆలోచిస్తాడు. నా బిడ్డలు నా ఎడలకు చేసే మేలులు, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నన్ను సంతోషపెట్టిన విధానం, వారు ఏ పని చేయక్కర్లేదు, నాకు ఒక కొడుకు కూతురు పుట్టినందుకు గాను, నాకు పిల్లలు ఉన్నారని చెప్పుకున్నందుకు గాను, నలుగురు నాకు ఒక గౌరవం, వాళ్ళు ముద్దు మురిపాలు అందించినందుకు గాను, వాళ్ళు నన్ను సంతోషపెట్టినందుకు గాను, వారిని బట్టి నేనేం చేయాలో వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు నన్ను సంతోషపెట్టారు కనుక ఇప్పుడు నేను వాళ్ళని సంతోషపెట్టాలి. ఇప్పుడు నేనేం చేయాలి? వారిని చక్కగా సంరక్షించాలి, వారిని పోషించాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి, వారికి ఏ లోటు లేకుండా సకలమైన అవసరతలన్నీ తీర్చాలి. వాళ్ళ భవిష్యత్తు కోసమైతే కనుక ఎంతో కొద్దో గొప్ప పోగేసి వారి కొరకైతే కనుక నేను దాచిపెట్టాలి. నా పిల్లల ఎడలో కూడా నేను అలాగే ఉండాలి. అలాగే నా తల్లిదండ్రుల దగ్గర గురించి వచ్చినప్పుడు కూడా నన్ను కన్నందుకు, నన్ను పోషించినందుకు, నన్ను పెంచి పెద్ద చేసినందుకు, నా ఎడల వారు చేసిన ప్రతి మేలును బట్టి అయితే కనుక వారికి నేనేం చేయాలో అది చేయటం. నా అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, నా బంధువుల దగ్గరికి వచ్చిన, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎదురుగా ఉన్న సంఘం, మీరైతే నన్ను ప్రేమించి నా ఎడల చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. మీరైతే కనుక నా ఎడల చాలా గొప్ప పనులు చేశారు. సో మీరు ఏది చేసినప్పుడు కూడా మీ ఎడల కూడా నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. అది కృతజ్ఞత అంటే కనుక వందనాలండి, థ్యాంక్స్ అంటే కాదు. మీ ఎడల నేను ఏం చేయగలనో అది చేయాలి. మీ ఎడల నేను ఏది చేయాలో అది చేయటమే కృతజ్ఞత కలిగి ఉండటం. మీరు చేసిన మేలుని నేను మర్చిపోకూడదు. నా ఎడల ఎవరు చేసినప్పుడు కూడా, నా భార్య కదా అంటే కుదరదు, నా భార్య చేసిన మేలును కూడా నేను జ్ఞాపం చేసుకోవాలి.
నా తల్లిదండ్రుల ఎడలో చేసిన మేలును కూడా ఎప్పటికప్పుడు నేను కనుక గుర్తుపెట్టుకోవాలి. నా తోబుట్టులు చేశారా, బంధుమిత్రులు చేశారా, స్నేహితులు చేశారా? లోకంలో మనుషులు మేలులను గుర్తుపెట్టుకోరు, కానీ మనుషులు అవతల వాళ్ళు చేసిన తప్పులు, మనుషులకి పగ ఉన్నంతగా ప్రేమ ఉండదండి. జీవితంలో ఎవరైనా మనకెనుక పొరపాటు చేశారు, మన ఎడల అన్యాయం చేశారు అనుకుంటే పగ సంవత్సరాల తరబడి ఉంటుంది. మన పిల్లలకు కూడా పగను మాత్రం పంచుతాం, కానీ వాళ్ళు చేసిన మంచి పనిని మాత్రం మనం ఇప్పుడు కూడా చెప్పే పరిస్థితి రాదు. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఆయన మనస్సు ఎరిగిన వాడు గనుక ఆయన చిత్తాన్ని ఎరిగి ఈ కీర్తన అయితే రాశాడు. చాలా విషయాల గురించి రాశాడు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు అన్నాడు ఆయన. అంటే ఎన్ని ఉపకారాలు చేశారో అవన్నీ రాశాడు ఇక్కడ. దీంట్లో ఏమేమి ఉపకారాలు చేశారు అనుకున్నప్పుడు మొట్టమొదటికైతే కనుక నా పాపములనైనా క్షమించేవాడు, నా దోషములను మన్నించేవాడు. నేను చేసిన తప్పుని క్షమించడం కూడా నాకు చేసిన మేలే. మీ ఎడలో కూడా, ఇక్కడ కూర్చున్న మీ ఎడలో కూడా ఎన్నో సందర్భాల్లో మీ మనస్సును గాయపరిచే మాట్లాడానేమో, లేకపోతే కానీ వ్యక్తిగతంగా కానీ లోకపరంగా కానీ మీకు ఏదైనా ఇబ్బంది కలిగించిన పరిస్థితి, నా వల్ల మీరు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా వచ్చి ఉండొచ్చు. అయినప్పుడు కూడా మీరు నన్ను క్షమించటం, నా భార్య నన్ను క్షమించిన రోజులు ఉన్నాయి, నా తల్లిదండ్రులు నన్ను క్షమించిన రోజులు ఉన్నాయి, నా అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చిన అధికారులు, నాయకులు ఎంతోమంది. అన్ని విషయాల్లో నేను కరెక్ట్ అని చెప్పడానికి లేదు కదా. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటాను. అయినప్పుడు కూడా ఎదుటివాడు నన్ను క్షమించడం కూడా నాకు మేలు చేయటం. మొదట నేను ఇక్కడ అలవాటు చేసుకుంటే, మనుషుల దగ్గర నేను ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు పరలోకముందున దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నన్ను క్షమించిన విధానాన్ని బట్టి నేను ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలట, కృతజ్ఞతలు చెల్లించేటట్టు ఉండాలి. నా బ్రతుకులో ఆయన చేసిన ప్రతి మేలును బట్టి కూడా నేను తెగను కృతజ్ఞతలు చెల్లించటం. ఈరోజు దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం? ఇగో ఈరోజు పునరుద్ధాన దినం, రోజంతా కూడా ఆయన ఆలాపనతో ఎందుకు ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఎందుకు ఉండాలనుకున్నప్పుడు దావీదు మొదటి మాట అయితే చెప్తున్నాడు, 3వ వచనం, ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు, నా సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. నేను చేసిన తప్పులను బట్టి శిక్ష పడుద్ది కదా, నేను చేసిన పొరపాట్లు బట్టి నాకు శిక్ష పడితే ఆ శిక్షను తప్పించి మరలా నన్ను కుదుటపరిచేవాడు ఆయనే. నేను జారిపోకుండా పట్టుకునేవాడు ఆయనే. నేను దిగిపోయిన దొంగ ఊబులోంచి కూడా బయటికి లేవనెత్తేవాడు కూడా ఆయనే. నేను చేసిన తప్పులు నా భార్యకి తెలియకపోవచ్చు, నా తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు, మీ భర్తలకి తెలియకపోవచ్చు, మీ పిల్లలకో లేకపోతే లోకానికో తెలియకుండా మీరు చాలా పొరపాట్లు చేస్తుండొచ్చు. కానీ అన్నిటినీ తెలిసిన దేవుడు మాత్రం ఆ దోషములన్నిటిని కూడా క్షమించి మన సంకటములన్నిటిని కుదిర్చేవాడు గనక ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలట, కృతజ్ఞతలు చెల్లించడం. ఈ ఉదయకాలంలోనే మనం ఎందుకు వచ్చామనుకుంటే కారణం అది. రాత్రంతా కాచి కాపాడిన దేవుడు. ఏదో మనలో ఏ గొప్ప లేకపోయినా, మనలో ఏ ఎన్నిక ఏ ఘనత గొప్ప లేకపోయినప్పుడు కూడా దేవుడైతే మాత్రం మనల్ని అయితే గొప్పోళ్ళ కంటే కూడా ఉన్నతంగా చూశారు. ఇగో ఈరోజు వరకు కూడా మన సజీవుల లెక్కలో ఉండటానికి, ఇప్పటికీ కూడా ఆ దేవుని నామాన్ని బట్టి ఆయన్ని స్తుతించడానికి, మన పాపములు ఒప్పుకోవటానికి, మనం పరిశుద్ధులుగా మారటానికి ఈరోజు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంత గొప్ప మేలు చేసిన దేవునికి మనం ఎల్లప్పుడైతే కనుక కృతజ్ఞులై ఉండాలి. ఆ కృతజ్ఞతను తెలియచేయటం కోసమే దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని స్తుతించటం, లేకపోతే ఆయన కనుక చెప్పిన మాటను ఆలకించటం, ఆయన కొరకైతే కనుక మనం విజ్ఞాపన చేసైతే కనుక మన కృతజ్ఞతలు చెల్లించేయటం. ఇది మాటలతో కాదు, ముందే చెప్పాను కదా, దేవుని సన్నిధిలో ఉండి ఆయన చెప్తున్న మాట, ఆయనకి నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞుడిగా ఉంటాను. వాక్యం అయితే కనుక చాలా స్పష్టంగా ఎఫెసీయుల పత్రికలో కానీ కొలస్సీయుల పత్రికలో వచ్చినప్పుడు కూడా పౌలు గారు అయితే కనుక చాలా ఖచ్చితంగా చెప్పాడు, ఎల్లప్పుడూ కూడా మీరు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండటానికి ప్రయత్నించండి. ఆయన చేసిన మేలులో ఏది కూడా మీరు మర్చిపోయే పరిస్థితి కనుక రాకూడదు. చదవను ఒకసారి ఆ మాట. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము మనం 15వ వచనం నుంచి ఆ పారాగ్రాఫ్ చదువుకుంటూ వస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. దినములు చెడ్డవి, రోజులు మంచివి కాదు. మనం కూడా పలికేది అదే కదా, రోజులు మంచివి కాదు. ఈయన 2000 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీ టైం దేనికోసం పనికిరావుంటే కనుక అజ్ఞానంగా కాదు, జ్ఞానంగా ఉండటం కోసం ఈ సమయాన్ని వెచ్చచ్చు. మీరు జ్ఞానులై ఉండటం కోసం అయితే కనుక మీరు ప్రయత్నం చేయండి, అజ్ఞానంగా కాదు జ్ఞానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అన్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. మద్యముతో మత్తులై ఉండకండి. చాలామంది మత్తులో ఉండిపోతున్నారు. మద్యం అనుకున్నప్పుడైతే కనుక సారాయిని మాత్రమే కాదండి, బ్రాంతి విస్కీల గురించి కాదు. మద్యం అనుకుంటే కనుక మత్తు కలిగించే ఇందులో కూడా మీరు దిగదారకండి. ఈరోజు ప్రేమ మత్తులో చాలామంది ఉంటున్నారు.
కామ కోరికలను బట్టి చాలామంది మత్తులో ఉండిపోతున్నారు. ధనం యొక్క మత్తులో చాలామంది ఉండిపోతున్నారు. అధికారం అనే మత్తులో చాలామంది ఉండిపోతున్నారు. సుఖాన్ని బట్టి, భోగాన్ని బట్టి, గొప్పను బట్టి మనుషులు ఈరోజు చివరికి చంటి పిల్లలు కూడా మత్తులో ఉండిపోతున్నారు. సెల్ ఫోన్ ఇస్తే కనుక సెల్ ఫోన్లో మునిగిపోతున్నవారు ఉన్నారు. ఆటపాటల్లో మునిగిపోతున్నవారు ఉన్నారు. ఈరోజు చాలామంది మత్తులో ఉండిపోతున్నారు. ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. టైం అయిపోతుందన్న సంగతి కూడా వీళ్ళకి తెలియట్లా. వీడు పరిస్థితి ఎలాంటిదంటే కనుక మన జీవితకాలం ముగిసిపోతున్న సంగతి కూడా తెలియకుండా మత్తులో ఉండిపోతున్నారు. కాబట్టి మీరు మద్యముతో మత్తులో ఉండకూడదు, అందులో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఎలాగా? మీరు ఆత్మపూర్ణులుగా ఉండటం అంటే ఎలా ఉండాలట? ఈరోజు పునరుద్ధాన దినం. ఆత్మీయంగా ఆయన ఆరాధించు వారు ఎలా ఉండాలంటున్నాడు ఆయన? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఏంటి ఆత్మతో అన్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఆత్మతో ఏమి అనుకున్నప్పుడైతే కనుక ఆయన అంటున్న మాటలు ఉందో చూడండి. అక్కడ ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మన దేవునికి ఏం చేయాలట? ప్రభువైన యేసుక్రీస్తు నామములో. అందులో నేను కృతజ్ఞత ఎలా చెల్లిస్తున్నానంటే కనుక ఎవరిని చెప్తున్నాడు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ప్రార్థనలతోనూ ఒకరికొకరు సహవాసముతోనూ మనం కృతజ్ఞత చెల్లించే విధానం ఏంటి? దేవుడు నన్ను ఇంత గొప్పగా చూసినందుకు నేను ఏం చేయాలంటే కనుక ఇదే. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం అనుకుంటే దేవుని మీద కృతజ్ఞత కూర్చున్నాం. మన మీద వ్యక్తిగతమైన బంధుత్వాలను బట్టి ఇక్కడికి రాలా. దేవుడు నా బ్రతుకులో చేసిన మేలును బట్టి నేను ఆయనకి ఏమి చెల్లించగలను? ఆయన సన్నిధిలోకి వచ్చేతే కనుక అందరము కలిసి ఆయన ఆజ్ఞను బట్టి, ఆయన ఇష్టాన్ని బట్టి, ఆయన కోరుకునే ఇష్టం వల్ల ఒకటే. నీకు ఇష్టమైనది ఏంటి? నీకు వండి పెడతాననేవాడు చాలామంది ఉన్నారు. మీకు ఇష్టమైనది ఏంటి? కొని పెడతాననుకునేవాడు కూడా చాలామంది ఉన్నారు. మీకు ఇష్టమైనది ఏంటి చెప్పండి, పలానా చోట తీసుకెళ్తానని చెప్పేవాడు కూడా ఉన్నారు. కానీ దేవునికి ఇష్టం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, సహోదరులు ఐకమత్యము కలిగిండుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని దృష్టిలో అయితే కనుక మనందరూ కలిసి ఉండటమే ఆయనకి ఇష్టమైనది. మీరు అది తినే పదార్థం అనుకుంటారా, కట్టుకునే వస్త్రం అంటారా, ధరించుకునే ఆభరణం అంటారా, నివసించే ఇల్లు అంటారా? దేవుడికి ఏది ఇష్టం అంటే కనుక ఇది మనందరం కలిసి ఉండటం ఆయనకి ఇష్టం. అతను ఉదయకాలంలోనే మనందరం ఇక్కడ ఎందుకు చేరామనుకుంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడం. నీకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, దేవునికి ఇష్టమైన పని నేను చేస్తున్నాను. ఆ ఇష్టమైన పని కోసం ఆయన అంటున్నాడు. మొదటి రీతికి ఏం చేయాలట? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు మీరేం చేయాలి? లోబడి ఉండండి. ఒకరికొకరు మీరైతే కనుక లోబడి ఉండండి. మీరు లోబడి ఉండటం, ఒకరినొకరు గొప్ప చేసుకోవటం. నాకంటే మీరు గొప్ప అని నేను అనాలి, మీకంటే గొప్ప అని మీరు అనుకోవాలి. నన్ను నేను పొడుగుడుకోవడం కాదు. మీ అందరికంటే నేను గొప్ప అంటే కనుక ఇది అహంభావం, జీవపడమ్మం. అలా కాకుండా నాకంటే కూడా మీరే గొప్పవాడు. మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా పక్కవాడు కూడా నేనే ఉందని మీరే గొప్పవాడు. ఒకరికంటే ఒకడు గొప్పవాడు నేర్చుకోండి. ఒకరినొకరైతే కనుక గౌరవించుకోవటం నేర్చుకోండి. మీరు దేవుని నామాన్ని బట్టి ఎప్పుడైతే కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని సంతోషిస్తాడు. కొలసి కూడా చదువుదాం ఒకసారి. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వచ్చి నుంచి చదువుతున్నానండి, లేదా 15 నుంచి చదువుతున్నాను. చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడతారు. మీరందరూ ఒక్క శరీరంగా, ఒకే ఇంటి వారుగా, ఒకే కుటుంబంగా మిమ్మల్ని ఎందుకు పిలిచాడు అంటే కనుక పర్పస్ ఇదే. మీలో ఏముండాలన్నప్పుడు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. మన బ్రతుకులో సమాధానం, అల్లరి కాదు, నీచ కార్యాలు కాదు, పగ, ప్రతీకారము, ఈర్ష్య, అసూయ కాదు. అది దేవునికి నచ్చదు. దేవుడు నా బ్రతుకులో చేసిన మేలును బట్టి ఆయనకి నచ్చే పని చేయాలి. ఏంట్రా అంటే కనుక అందరితో శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉన్నాడు. ఆ విషయంలో కొన్ని సందర్భాల్లో మీరు నిందలు కూడా పడవచ్చు. ఆ విషయంలో కొన్ని సందర్భాలు మీకున్నది కూడా పోగొట్టుకోవచ్చు. నో డౌట్, కంగారు పడకండి. దేవుడు ఏది చేయలేదు అనుకో లెక్క ఉంటుంది. ఒకటే కోరుకోండి, అల్లరి కోరుకోకండి, పగ ప్రతీకారాలు కోరుకోకండి, ఎదుటివాడి కీడును కోరుకునే పరిస్థితి రానియొద్దు. అందరము కూడా కలిసి ఉండాలన్న భావనతో బతకండి. మనం అందరము కూడా దేవుని యొక్క పిల్లలం, తోబుట్టులో మనం. కాబట్టి సమాధానముతో మీరు బ్రతకండి అని చెప్పి అక్కడ అన్నాడు. చూడండి అక్కడ ఏమని? ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి. దేవుని ఎడల మీరు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండండి.
ఈ కృతజ్ఞతను ఎలా చెల్లిస్తారు? కానుకేస్తే కనుక కృతజ్ఞత వచ్చేసినట్టేనా? దేవుని సన్నిధికి ఏదైనా పలహారం తీసుకొస్తే కనుక కృతజ్ఞత వచ్చేసినట్టేనా? ఏదో గుడో బడో కట్టిస్తే కనుక కృతజ్ఞత చెల్లించినట్టేనా? దేవుడు ఎలాంటి కృతజ్ఞతలు కోరుకోవట్లా. దేవుడు కోరుకున్న కృతజ్ఞత ఏంటంటే కనుక ఏం చేసి దేవుడిని మన ఎడలైతే కనుక కృతజ్ఞతలు ఉండనుకుంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. దేవునికి చెల్లించే కృతజ్ఞత ఏంటంట? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుకునేటట్టు ఉండాలి. మీ దేవునికి చెల్లించే కృతజ్ఞత ఎలా ఉండాలో చూసుకోవాలి. మీరు ఎప్పుడూ కూడా అయితే కనుక మీ హృదయములను అయితే కనుక సమాధానమును బంధం అయితే కనుక ఉండాలి కదా అని కిందకు వచ్చేటప్పటికి అన్నాడు 17వ వచనంలో, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. మీరు ఏది చేసినప్పుడు కూడా లేబుల్ ఎవరు తగిలించాలట? అందుకనే సంఘం అనేది ఉందండి. ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసా? మీ ఇంటి దగ్గర మీరు పక్కింటోళ్ళకో పొరిగింటోళ్ళకో చేసిన పని మీ పేరు మీద జరుగుతుంది. మీరు వస్త్రం ఇచ్చినా లేకపోతే మరొకటి ఇచ్చినా మీ పేరు మీద జరుగుతుంది. అలా కాకుండా మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి సంఘము ద్వారా ఇప్పిస్తే ఎవరికి పేరు వస్తుంది? దేవునికి పేరు వస్తుంది. మాట మీకు అర్థమైందా? సంఘం అనే మాట దీపస్తంభము అంటారు. మీరు ఇళ్ళ దగ్గర వ్యక్తిగతంగా మీరు గొప్పను ప్రదర్శించడం వేరు. నా కోసం కాదు ఇది చేసేది. దేవుడు మహిమపరచబడాలనుకుంటే కనుక మీరు చేసే ఏ కార్యమైనా కానీ ఎక్కడ జరిగించాలట? సంఘములో జరిగించడం నేర్చుకో. ఎవరైతే కనుక సంఘములో జరిగించడానికి ఎవరైతే ఉంటారో ఆ దేవుని నామాన్ని వారు మహిమపరిచేటట్టు ఉంటారు. అందుకని ఇంటికాడ కూర్చుని మీరు ఒంటరిగా ప్రార్థన చేయటం వేరు, మనం అందరము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వేరు. మీరు ఇంటి దగ్గర కూర్చుని ఒంటరిగా మీరైతే పాట పాడుకోవటం వేరు, ఇక్కడ మనం అందరము కలిసి పాట పాడటం వేరు. మీరు ఇంటి దగ్గర వాక్యం చదువుకోవటం, ఇంటి దగ్గర బోధించుకోవటం వేరు. ఏడుకు వచ్చినప్పుడు మనందరము కలిసి ఏక మనసుతో మనం పాట పాడినా, ప్రార్థన చేసినా, లేకపోతే వాక్యం చెప్పుకున్నా, లేకపోతే దేవునికి విన్నపం చేసుకున్నా, ఏది జరిగినప్పుడు కూడా మనం తినినా త్రాగినా ఏది జరిగినప్పుడు కూడా దేవుని సన్నిధిలో చేస్తే ఘనత మహిమ ఆ దేవాతి దేవునికి చెల్లుతుంది. ఇది దావీదు గారికి అర్థమైంది. అందుకనే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొక ఆయన నా ఎడల చేసిన ఘనమైన కార్యక్రమాలు అంత గొప్పవి కదా. అందుచేతనే నేనైతే కనుక పాటలు పాడతాను, అందుచేతనే వేకునే లేచైతే కనుక ఆయనకి ప్రార్థన చేస్తాను, అందుచేతనే నాకు తెలిసిన ఈ సత్యాన్ని లోకమందంతటా ప్రకటిస్తాను అన్నాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించే విధానం. అందుకని ఈ ఉదయకాలంలో మనం ఇక్కడ కూర్చున్నాం అనుకుంటే వీళ్ళందరూ కూర్చోటం ఫస్ట్ మనందరూ కూడా దేవుని సన్నిధి చేరటం ఆయనకి కృతజ్ఞత చెల్లించట్లో ఒక భాగం. తర్వాత మీరు పాడే పాట, మీరు చేసే ప్రార్థన, దేవునికి ఇచ్చే కానుక, లేకపోతే కనుక దేవుని సన్నిధిలో మిగతా వాళ్ళని మీరు ఆదరించే విధానం, మిగతా ఏదైనా కావచ్చు. ఏదో ఒక్కటితో పోలా, ఏదో కానుక పట్టుకొచ్చి దాంట్లో వేసేస్తే కనుక చాలామంది కృతజ్ఞత అనుకుంటున్నారు. దయచేసి అది తప్పు. మీరు చెల్లించేది ఏదైనప్పుడు కూడా దేవునికి మహిమార్థంగా, మీ తోటి వారికి కూడా అయితే కనుక అది మేలుకరంగా పరిగణించినప్పుడే, మీ పక్క వాళ్ళకి మిమ్మల్ని బట్టి ఆనందం కలిగినప్పుడు మాత్రమే. ఇది పాస్టర్ గారికి ఒక్కడికే కాదు, సంఘానికి మేలు కలిగితేనే, ఈ సమాజానికి మేలు కలిగినప్పుడు మాత్రమే అది నిజంగా దేవునికి చెల్లించే కృతజ్ఞత. అందుకని మీరు పాడే పాట సంఘానికి ప్రయోజనం, సమాజానికి ప్రయోజనం. మీరు చేసే ప్రార్థన సంఘానికి సమాజానికి కూడా ప్రయోజనం. మీరు చేసే ఏ పని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని దృష్టిలో పెట్టుకోండి. మీరేమి చేసినానో అక్కడ రాయబడిన మాట క్లియర్గా ఉంది తెలుసా? మీరేమి చేసినానో ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఆ తండ్రి అయిన దేవుని నామమునకు మహిమ ఘనత కలిగేటట్టుగా మీరు చేయమనేదే వాక్యం చెప్తుంది. మరి ఇది ఆ రోజుల్లోనే, ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితమే దావీదు గారికి అర్థమైంది. కృతజ్ఞత కలిగి ఉంటాం నేర్చుకుంటాం. ప్రతి ఒక్కరి ఎడల, మన ఇంట్లో పనివారి ఎడలో కూడా అయితే కనుక మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. వారు మనకి చేసిన దానిని బట్టి తిరిగి మనమేం చెల్లించాలో మనకు అర్థం కావాలి. అది భర్త అనుకున్నా, భార్య అనుకున్నా, ప్రతి ఒక్కరి ఎడలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మీరు చేసిన ఈ పనిని బట్టే కదా నేను సుఖంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేనైతే ఆనందంగా ఉన్నాను అనుకుంటే. ఎందుకంటే పరును వలన మీరు పొందనిది ఏది అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. మీ పక్కనున్న వాళ్ళు ఎంతో కొంత మీకు ఏదో ఒక సహాయం చేశారు కనుకనే మీరు ఈరోజు ఇలా ఉన్నారు. కాబట్టి ఎవరు సహాయం చేసినప్పుడు కూడా అందరి ఎడలు మీరు ఎలా ఉండాలో తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండటం, బ్రతకటం నేర్చుకోండి. ఎవరైతే కనుక ఆ స్థితిలో ఉంటారో తప్పకుండా దేవుని యొక్క దీవెన, ఆయన ఆశీర్వాదం, ఆయన కృపా కాపుతాలు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ పరిశుద్ధ దినం,
ఈ పునరుద్ధాన దినాన్ని మీరందరూ కూడా అయితే కనుక ఇలాంటి కృతజ్ఞత కలిగిన మనసుతో ఆచరించటానికి, దినమెల్లా ఆయన ఆలాపనతో గడపటానికి, ఆయన అనుగ్రహించే దీవెన ఆశీర్వచన పొందటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.